హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి వినాయక చవితి పండుగ మేము ఎలాగో చేసుకుంటామో మీకు చూపిస్తాను. వినాయక చవితి రేపనంగా మేము గణపతిని ఆర్డర్ చేయడానికి ఒక షాప్కి అయితే వెళ్ళినాము. అక్కడ గణపతులన్నిటిని చూస్తున్నాను. నేను చూస్తున్నప్పుడు నాకు ఒక పార్వతీదేవి అమ్మవారు సెట్ కనిపించిందన్నమాట. పెట్టుకుంటారంట ఒక్కొక్కరు ఇట్లా గణపతిని పెట్టినాక అమ్మవారిని కూడా పక్కన. నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి అయితే వీడియో తీద్దామనేసి తీసాను నేను. చూడండి, చాలా బాగుంది కదా. మేము గణపతి ద బెస్ట్ అనిపించింది, మాకు నచ్చినాయి, ఓకే చేసుకున్నాము. ఫస్ట్ గణపతి, సెకండ్ ఈ గణపతిని ఫైనల్ చేసుకున్నాం. తర్వాత నైట్ ఆర్డర్ ఇచ్చి వచ్చినాక నైట్ ఇట్లా డెకరేషన్ అయితే చేసి పెట్టినాము. మార్నింగ్ మళ్ళీ డెకరేషన్ చేస్తే లేట్ అవుతుందని చెప్పేసి నార్మల్గా డెకరేషన్ అయితే చేసి పెట్టినాము. నైట్ సాధ్యమైనంత వరకు మార్నింగ్ లేట్ కాకుండా ఉండాలని చెప్పేసి అది చేసేసరికినే నైట్ 12 అయింది. మళ్ళీ మార్నింగ్ మా గణపతిని ఎక్కడైతే షాప్లో ఆర్డర్ ఇచ్చామో తీసుకురావడానికి వెళ్ళినాము. గణపతిని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు మేము అట్లా ఒక కర్చిప్, 2 తమలపాకులు, ఒక సుపారి, 2 అగరబత్తులు, 2 అరటిపండ్లు, కుంకుమ తీసుకెళ్తామన్నట్టు. షాప్ కానే కొత్త పీట మీద ఒక పేపర్ పెట్టి గణపతి బప్పను ఆ పీట మీద కూర్చుండబెట్టి కుంకుమ పెట్టి అట్లా ఒక కర్చిప్ కప్పి అరటిపండ్లు పెట్టి అగరబత్తులు ముట్టించి తర్వాత 2 తమలపాకులలో 2 సుపారీలు పెట్టి గణపతి వద్ద పెట్టేసి గణపతి బప్ప మోరియా అనుకుంటూ లావట్టుకొని ఇంటి దాకా ఆ పీట మీద పెట్టిన గణపతిని అట్లనే ఇంటి దాకా చేతుల మీదనే మోసుకొస్తాము. ఏ ఆటోలోనో ఏ బండి మీదనో అస్సలు తీసుకురాము. అట్లా వీలు ఉండే ప్రాంతం దగ్గరనే చూసుకొని మేము గణపతిని అయితే ఆర్డర్ ఇచ్చుకుంటాం అన్నట్టు. మేము ప్రజెంట్ ఉండేది వేములవాడలో, కానీ మేము పండుగకి భివండికి వచ్చినాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. మహారాష్ట్ర మా అత్తమ్మ వాళ్ళది. ఇప్పుడు పండుగ కూడా మహారాష్ట్రలోనే మేము చేసుకున్నది. సో అక్కడ పద్ధతి మీకు ఒకసారి వీడియో చూపెడదామని చెప్పేసి వీడియో తీశాను. చూస్తారు కదా, మా వారు 2 సుపారీలు 2 తమలపాకులలో పెట్టి గణపతికి పెట్టి అక్కడ షాప్ కాడ పూజ చేసుకొని పీటతోని డైరెక్ట్ గణపతిని లావట్టుకొని ఇంటి దాకా అట్లనే చేతుల మీదనే మోసుకుంటూ తీసుకొస్తాం అన్నట్టు. వాళ్ళ షాప్ కాడ నుంచి వెళ్ళి ముందటికైతే నడుస్తున్నారు. నేను ఇంటికాడ అన్నీ రెడీ పెట్టుకున్నాను. వాళ్ళు వచ్చేసరికి తాంబూలము, నీళ్ళు అన్నీ రెడీ పెట్టుకొని మా వారు గణపతిని ఎత్తుకొని వచ్చేసరికి అన్నీ రెడీ పెట్టేసుకొని ఆయన కాళ్ళు ఇట్లా కడిగేసి గణపతి వస్తుందంటే ఆ మాత్రం వెల్కమ్ మనం చెప్పాలి కదా ఫ్రెండ్స్. అట్లా ఇక్కడైతే అట్లానే చేస్తాం మేము. మా గణపతి అయితే ఇంటికి వచ్చేసిండు. నేను ఇక్కడ కాళ్ళు కడగడానికి ఇట్లా అవన్నీ రెడీ పెట్టుకొని వచ్చేసరికి రెడీ పెట్టుకున్నా. వాళ్ళు వచ్చారు, కాళ్ళు అయితే కడిగి లోపలికైతే వెల్కమ్ చెప్పినాను. కానీ అక్కడ గణపతిని ఎక్కడైతే కూర్చుండబెడతామో అక్కడ కొన్ని బియ్యం అయితే మనం కింద ఆ కన్ను మీద పోస్తాం కదా, నేను పోయడం మర్చిపోయాను అన్నట్టు. సో అందుకోసమని మా వారు ఇక్కడ నిలబడి ఉన్నారు. ఆ కన్ను మీద బియ్యం అనేది పోసి గణపతికి బొట్టు పెట్టి హారతి ఇచ్చి వెల్కమ్ చేసిన తర్వాత నేను ఎక్కడైతే బియ్యం పోసి గణపతిని ఎక్కడైతే కూర్చుండబెట్టాలని అనుకుంటున్నానో సేమ్ ఎగ్జాక్ట్గా అక్కడనే కూర్చుండబెడతాం. బొట్టు పెట్టి గణపతిని ఎత్తుకున్న మా ఆయనకు కూడా బొట్టు పెట్టేసి గణపతికి హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మన్నాం కాబట్టి సోమవారిని కూర్చోమని గౌరవపూర్వకంగా మర్యాద ఇచ్చి చెప్తున్నా అన్నట్టు. అట్లా
ఇది కూడా ఒక పద్ధతి అన్నట్టు. ఇప్పుడు మనం కొత్తగా ఎవరు వచ్చినా మనం మంగళహారతి ఇచ్చారని పొందుతాం కదా, అలా అన్నట్టు. సోమవారం అయితే కూర్చున్నారు, మంగళహారతి అక్కడ పెట్టేసినాను. తర్వాత మా అత్తయ్య ఇక్కడ పూజ చేస్తుంది. నా కొడుకులు, నాకు 2 అబ్బాయిలే, నా 2 కొడుకులకు బొట్లు పెడుతున్నా ఫస్ట్. ఎందుకంటే గణపతి పండుగ అంటే ఎక్కువ మగపిల్లల పండుగనే కదా, అందుకోసమని నాకున్నది 2 అబ్బాయిలే కాబట్టి నా కొడుకులు 2కి బొట్టు పెట్టేసి నేను పెడతాను, కానీ వాళ్ళు ఉంచుకోవడం ఎంతసేపు. తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత పూజ మా అత్తయ్య ఇట్లా చేసారు అన్నమాట. మా అత్తయ్యను మా ఆయన ఇట్లా చేశారు. నేను వంటగదిలో వంటలు చేశాను. పులిహోర, ఇంకా నిమ్మకాయ పులిహోర అన్నట్టు, వైట్ రైసు, పాయసం, నెక్స్ట్ మోదాకులు చేసిన, ఇంకా పెరుగు. ఇది మిక్స్ కర్రీ, 11 రకాల వెజిటేబుల్స్ కలిపి మిక్స్ చేశాను అన్నట్టు. ఉండ్రాళ్ళు, ఓనగాయ చారు, అప్పడాలు, అంతే. ఇవన్నిటికీ కంకణాలు కట్టేసి పూతగంధం పెట్టేసి సైడ్కి పెట్టి హారతి స్టార్ట్ చేసినాం. మా ఇంట్లో హారతి పాట మా వారే వాడతారు. ఆయన రాకపోయినా లేట్ అయినా హారతి ఆగుతాం, ఎందుకంటే పాట పాడడానికి ఆయన రావాలి కాబట్టి. ఆయననే హారతి పాట పాడతాడు, నేను హారతి ఇస్తాను. మా వాళ్ళందరూ తాళాలతోని, సప్పట్లతోని, గంటతోని శబ్దం చేస్తారు. చాలా కోలాహలంగా అవుతుంది హారతి అయితే ఇక్కడ. ఫైనల్గా హారతి కంప్లీట్ అయింది. సోమవారికి నైవేద్యాలు పెట్టేసినాం. మోదాకులు మేము 2 తమలపాకులల్లో సోమవారి దగ్గరనే పెట్టిస్తాము, సో నైవేద్యంలల్లో పెట్టలేదు. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.